దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 26వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాడు ప్రభు అయిన దేవుడు మన ముందట 3 పరిశుద్ధ గ్రంథ పఠనాలను ధ్యానించమని ఉంచుతూ ఉన్నారు. మొదటి పఠనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము నుండి, రెండవ పఠనము యాకోబు గారు రాసిన లేఖ నుండి, మూడవ పఠనము మార్కు శుభవార్త నుండి మనము చదువుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజానికి ఈనాటి మొదటి పఠనములో, ఈనాటి సువిశేష పఠనములో సమ్ సిమిలారిటీ, ఒక రకమైనటువంటి పోలిక ఉంది. ఏంటో అది ఒకసారి చూద్దాం. దేవుని యందు ప్రియులారా, ఈనాటి మొదటి పఠనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏమిటంటే, మోషే ముందట లక్షల కొలది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వీళ్ళు మాంసాహారులు, శాకాహారులు కాదు. చాలామంది మన ఇంట్లో పిల్లలకి కాయగూరలు అంటే ఏం కూర వండావు అని అడుగుతారు. ఏదో తోటకూర, వంకాయ, తోటకూర. చేపలు లేవా, చికెన్ లేదా, మటన్ లేదా? మనం ఎలాగో దేవుని యందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాంటి అంటే మాంసాహారులు. మొట్టమొదట నీరు లేదు అని ఏడ్చారు, ప్రభు నీరిచ్చాడు. భోజనం లేదు అన్నారు, పరలోకము నుండి మన్నాను కురిపించారు. నెక్స్ట్ వాళ్ళ కంప్లైంట్ ఏంటి? మాంసం లేదు. ఓకే, దేవుని యందు ప్రియులు, ప్రభు వారికి పూరేడు పిట్టలను కూడా మాంసపు భోజనానికి కూడా అందిస్తూ ఉన్నారు. అయితే దీనికి ముందుట వారందరూ కూడా మోషే మీద తిరగబడేసరికి మోషే హీ లాస్ట్ కంట్రోల్. ఇక మోషే ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు, ప్రభువా ఇక చాలు, ఇక నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టుతుంది. వీళ్ళందరూ నా కడుపును పుట్టారా ఏమి? వీళ్ళ గురించి నేనెందుకు ఇన్ని బాధలు పడాలి? వీళ్ళందరూ నన్ను విమర్శిస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు. ఇక నేను చనిపోతే బాగున్ను అని ప్రార్థన చేశాడు. ఓకే, నేను చనిపోతే బాగున్న, నా ప్రాణాన్ని తీసేసుకో, నేను ఇంక ఈ పని చేయలేను. మోషే ప్రభు అతనికి ధైర్యం చెబుతూ, కంగారు పడకు, లక్షల కొలది జనం ఉన్నారని భయపడకు, బాధపడకు, ప్రతి గోత్రము నుండి పెద్దలను పిలువు, మొత్తం 70 మంది వస్తారు. నీలో ఉన్న ఆత్మను తీసి నేను వాళ్ళందరికీ ఇస్తాను. నీలో ఉన్న ఆత్మను తీసి 70 మందికి పంచుతాను. అప్పుడేమవుతుంది? వారు కూడా నీవలే ఆత్మశక్తిని పొందుకుంటారు, నీవలే నాయకులు అవుతారు. నీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో, నాయకత్వంలో, నడిపింపులో వారు నీకు తోడుగా నిలుస్తారు అని ప్రభు సలహా ఇస్తారు. అలాగే అందరినీ, ప్రతి గోత్రము నుండి పెద్దలను పిలిచి వారందరినీ గుడారము దగ్గరికి పిలిచి ప్రార్థించగా, ప్రభు అయిన దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆత్మను కొంచెం తీసుకొని 70 మందికి ఇవ్వగా, ఈ 70 మంది కూడా ఏం చేస్తున్నారు? ప్రవచనాలు పలుకుతున్నారు. దేవుని యందు ప్రియులారా, ప్రవచించగలుగుతూ ఉన్నారు. ఈ 70 మంది ప్రవచిస్తే ఓకే, కానీ ఒక 2 ఉన్నారు. వీరిద్దరూ గుడారం దగ్గరికి వెళ్ళలేదు, ఆ లిస్టులో వాళ్ళు లేరు. వాళ్ళ గుడారంలో వాళ్ళు ఉంటుండగా దేవుని ఆత్మ వాళ్ళపైన కూడా రాగా, వాళ్ళు కూడా దేవునికి స్తుతిస్తూ ప్రవచనాలు పలుకుతుండగా, ప్రవచిస్తూ ఉండగా, స్తుతులు పాడుతూ ఉండగా, మోషేకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక సేవకుడు ఉన్నాడు, యెహోషువ. ఆయన అంటున్నాడు, మోషే వీరిద్దరూ కూడా ప్రవచనాలు చెబుతున్నారు, వీరిద్దరిని చెప్పొద్దని చెప్పండి, వీరిద్దరూ చెప్పకూడదు అంటే మోషే అంటున్నాడు, యెహోషువ, జాషువా, నా మీద నీకున్నటువంటి ప్రేమ కొలది వీళ్ళు ప్రవచిస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు.
కానీ నా మనసులో కోరిక ఏంటో తెలుసా? ఆ 70 మంది వీళ్ళిద్దరు మాత్రమే కాదు, ఇజ్రాయేలు ప్రజలందరిపైన దేవుని ఆత్మ దిగి వస్తే ఎంత బాగున్ను. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతిస్తే ఎంత బాగున్ను, అందరూ ప్రవచిస్తే ఎంత బాగున్ను. ఇది నా కోరిక. నీకు నా మీద ఉన్న ప్రేమతో నువ్వు కొంచెం అక్కసకు గురి అవుతున్నావు, లేదంటే దాన్ని ఏమంటారు, అసూయకు గురి అవుతున్నావు అని చెప్పి మోషే యెహోషువను మందలిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని అర్థం ఏమిటంటే అనవసరంగా అసూయను పడకండి, అక్కసును వీడండి. అక్కసు అంటే అసూయ కదా. అక్కసును వీడండి, అసూయ పడకండి, సహనము కలిగి ఉండండి అని ప్రభు ఈ రోజున మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి విశ్వాస పాఠం ఈ పవిత్ర ఆదివారం రోజున. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మొదటి పట్టణంలో ఈ వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 27 నుంచి 29 చదవండి ఎవరైనా. అప్పుడు ఒక యువకుడు మోషే వద్దకు వచ్చి శిబిరమునందరి వారి కూడా ప్రవచనములు పలుకుచున్నారని ఆయనతో చెప్పెను. ఆయన శిబిరంలోని వారు కూడా లేని వారు కూడా ఎల్గాదు మేదాదు అను వారు ప్రవచనములు పలుకుచున్నారు అని అతనితో చెప్పాను. తర్వాత అప్పుడు బాల్యం నుండి మోషేకు పరిచర్యలు చేయవచ్చిన యెహోషువ, అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. అయ్యా నీవు వారికి చెప్పు, వారు ప్రవచించొద్దు అని అంటున్నారు. కానీ మోషే అంటున్నాడు ఆయనతో, ఓయి నా ఎడలగల అభిమానముచే నీవు నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు అండర్లైన్ చేసుకోండి. ఇది మన ధ్యానాంశం. దేవుని యందు ప్రియులారా, నువ్వు అనవసరంగా అసూయపడుచున్నావు, నీవు అనవసరంగా అసూయపడుచున్నావు అని చెప్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది అని మోషే పలుకుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, సంథింగ్ సిమిలర్ ఇటువంటిదే ఈనాటి సువిశేషపట్నంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 9వ అధ్యాయము 38వ వచనం బైబిల్ తీసి చదవండి ఎవరైనా. 38 నుంచి 40. అంతట యోహాను యేసుతో బోధకుడా మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దెయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి. ఓకే, యోహాను అక్కడ మోషేకి ఏ విధంగా అయితే యెహోషువ ఎంత ప్రేమిస్తున్నాడో, యేసు ప్రభుని అంతగా ప్రేమించేవాడు యోహాను. ఈ యోహాన్ అంట ఎవరినో చూశాడు. ఏం చూశాడంట? యేసు నామములో ఒకడు దెయ్యములను పారద్రోలుతున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. ఇతను ఈ 12 మందిలో ఉన్నవాడు కాదు కనుక ఏమంటున్నారు, నువ్వు మా గ్రూపులో లేవు కనుక నువ్వు యేసు నామములో స్వస్థతలు పలకొద్దు అని అతన్ని తిట్టేసి కడిగేసి మళ్ళీ వచ్చి ప్రభుతో చెప్తున్నారు. ప్రభు అంటున్నారు, నో, అలా చేయకండి. ఓకే, నీవు అసూయపడుతున్నావు, నీవు అతని మీద అసూయపడుతున్నావు. నువ్వు అసూయపడవలసిన అవసరం లేదు. మనకు శత్రువు కానివాడు మనకు మిత్రుడే కదా. నా పేరిట సువార్త, నా పేరిట దెయ్యములు వెడలగొడుతున్నవాడు మనకి విరోధి ఎలాగవుతాడు? అనవసరంగా నీవు అక్కసుకు గురి అవుతున్నావు, అసూయ చెందుతున్నావు, వారిని వారించవలసిన అవసరం లేదు అని ప్రభు యోహానుతో చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, సో ఈనాటి మొదటి పట్టణంలో, ఈనాటి సువిశేష పట్టణంలో అక్కడ మోషే విషయంలో యెహోషువ, ఇక్కడ యేసు ప్రభు విషయంలో ఎవరు? యోహాను అసూయ చెందుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, అటు వారిద్దరికీ ఇటు మనందరికీ ప్రభు ఏం చెప్తున్నారండి అంటే, సహనము కలిగి ఉండండి, బీ పేషెంట్, సహనము కలిగి ఉండండి, అక్కసును అసూయను వీడండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనందరిపైన ఎంతో సహనమును కలిగి ఉంటున్నాడు.
చాలాసార్లు దేవుని యొక్క అసలైనటువంటి ప్రేమ ఎక్కడ వ్యక్తమవుతుందంటే ఆయన మన పట్ల చూపిన సహనములో. లేదంటే మనందరం ఎప్పుడో ప్రభుని చేత శిక్షింపబడాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేసినా ఆయన మనల్ని సహిస్తూ భరిస్తూ ఉంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అబ్రహాము జీవితంలో జరిగింది అంటారు. ఒకరోజు ఇంటికి ఒక భిక్షగాడు వచ్చాడంట భోజనం చేయడానికి. భిక్షాంది అనుకుంటూ అబ్రహాము అతనిని పిలిచి కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాడు. భోజనం పెట్టే ముందు అతను అన్నాడంట, అబ్రహాము, ఏమయ్యా, ముందుగా మనం దేవునిని స్తుతించి దేవునిని ప్రార్థించి మనము ఈ యొక్క భోజనం చేద్దాం అన్నాడు. ఆ భిక్షగాడు అన్నాడంట, దేవుణ్ణి ప్రార్థించాలా? ఎందుకు ప్రార్థించాలి? నేను భిక్షగాడిని అయిపోయాడు, నువ్వు ధనవంతుడు అయ్యావు, నువ్వు రోజు ఆ ఫుడ్ కడుపు నిండా తింటున్నావు, నాకు రోజు కడుపు నిండా లేదు. నాకు కడుపు నింపని దేవునికి, నన్ను పేదవాణ్ణి చేసిన దేవునికి నేను స్తుతించను, నేను ప్రార్థించను అంటాడు. దీంతో అబ్రహాము కోపం వచ్చేస్తుంది. నా దేవుణ్ణి తిడతావా, నా దేవుణ్ణి శపిస్తావా, నీ సంగతి చూస్తానని చెప్పి భోజనం పెట్టకుండా మన వాడిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. అన్నం పెట్టడు, ఎందుకంటే దేవుణ్ణి తిట్టాడన్న కోపంతో. ఆ రోజు రాత్రి దేవుడు అబ్రహాము కనిపించారట. అబ్రహాము, ఈరోజు నువ్వు చేసింది ఏంటి? ఏం చేశాను ప్రభువా? ఆ భిక్షగాడు వస్తే అన్నం పెట్టలేదేమి? ప్రభువా, ఆయన నిన్ను తిడుతుంటే నేను తట్టుకోగలనా? అందుకే మెడపట్టి బయటికి గెంటేశాను. ప్రభు అన్నారు, ఆయనకు 80 సంవత్సరాలు, ఆ ముసలివాడికి, ఆ భిక్షగాడికి. ఆయన పుట్టినప్పటి నుంచి భిక్షగాడే. పుట్టినప్పటి నుంచి నన్ను తిడతానే ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి నన్ను శపిస్తూనే ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి నన్ను ద్వేషిస్తూనే ఉన్నాడు. అయినా నేను నా సహనాన్ని కోల్పోలేదు, అయినా నేను అతనిని ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వెందుకు సహనం కోల్పోయావు? నువ్వెందుకు ఆయన్ని ప్రేమించలేకపోయావు? నా ప్రేమ, నా సహనం నీకు తెలియదా అన్నాడట. దానికి అబ్రహాము ఒక్కసారిగా సిగ్గుపడ్డాడంటే దేవుని యందు ప్రియులారా. యెహోషువ సహనాన్ని కోల్పోతున్నాడు. ఎవరు పడితే వాళ్ళు ప్రవచనాలు చేసేస్తే మా గురువుగారు మోసే సంగతి ఏంటి? యోహాను సహనాన్ని కోల్పోతున్నాడు. ఎవరు పడితే వాళ్ళు యేసునామములో స్వస్థతలు చేస్తే మరి మా గురువుగారి సంగతి, మా సంగతి ఏంటి? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా ఒకరు మంచి చేస్తున్నారు అంటే మనం చెడు చేస్తున్నట్టు కాదు కదా. ఒకరు గొప్పవారు అవుతున్నారంటే మనం చిన్నవాళ్ళం అయిపోవడం లేదు కదా. ఒకరు ధనవంతులు అవుతున్నారంటే మనం ఎక్కడ పేదవాళ్ళం అయిపోవడం లేదు కదా. ఒకరు ఎదుగుతున్నారంటే మనం దిగజారిపోవడం లేదు కదా. దురదృష్టం ఏంటంటే మానవ మైండ్ సెట్, ఒకడు ఎదుగుతుంటే నేను దిగజారిపోతున్నట్లు, ఒకడు నవ్వుతుంటే నేనేదో ఏడుతున్నట్లు, ఒకడు బాగుపడుతుంటే నేనేదో పాడైపోతున్నట్లు మన ఫీలింగ్, మన అండర్స్టాండింగ్. ప్రభు అంటున్నారు, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. కనుక మనం అందరినీ ప్రేమించగలగాలి, అందరి పట్ల సహనం కలిగి ఉండాలి, అందరూ బాగుండాలని మనము ఆశపడాలి. యెహోషువలాగా కానీ యోహాను వలె కానీ మనము అసూయ చెందరాదు అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అందరి పట్ల ప్రేమ గురించి ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది. రాబర్ట్ ఏ స్కల్లర్ అనే టీవీ ప్రీచర్ చెప్తున్నటువంటి కథ, ఉపమానం అంట. ఒకరోజు ఆయన ఇంటిలోనే జరిగిన సంఘటన. తనకి 2 కూతుర్లు ఉన్నారంట. పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, సుమారు 10 years and 7 years old. ఒకరోజు వీళ్ళిద్దరికీ, అక్కా చెల్లిద్దరికి గొడవ వచ్చింది. నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు, అమ్మ ఇంట్లోనే ఉంది. ఈ అక్కా చెల్లిద్దరూ గొడవలు ఆడుకొని కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటూ
ఏమన్నదంట, ఈ యొక్క చెల్లి కోపంతో అక్కని పో పంది అని తిట్టిందంట. ఏమని తిట్టింది? పో పంది. ఇంకా ఏదో ఉంటాయి మనం చెప్పలేము ఇక్కడి నుంచి. ఓకే, పో పంది. నన్ను పంది అంటావా అని ఆవిడ నువ్వే పంది అని తిట్టుకున్నారు ఇద్దరును. ఇదంతా ఎవరు వింటున్నారు? వాళ్ళ నాన్నగారు వింటున్నారు. సో ఆ చిన్నమ్మాయిని పిలిచారు. నువ్వేమని చెప్పావు? పో పంది అన్నాను. మా నీ సహోదరుని నీ అక్కను అలా తిడుతున్నావు ఎందుకు? నువ్వు నీ అక్కను తిడితే నన్ను తిడుతున్నట్టు నీకు తెలుసా అన్నారు. నో డాడీ నో, నేను నిన్ననలేదు, నేను అక్కనే అన్నాను. అవును, నేను మనిషినైతే నాకు పుట్టిన పిల్ల కూడా మనిషి అవుతుంది. నేను పందినైతేనే నా కూతురు కూడా పంది అవుతుంది. ఇప్పుడు నీ అక్క పంది అవ్వాలంటే ఆటోమేటిక్గా ఎవరా పంది అవ్వాలి? నేను. సో అక్కను తిడుతున్నావు అంటే అక్క నా బిడ్డ కనుక ఏమవుతున్నావు? నువ్వు నన్ను తిడుతున్నట్లు. బిడ్డను తిడితే తండ్రిని తిట్టినట్లే, బిడ్డను తిడితే తల్లిని తిట్టినట్లే అని ఆ యొక్క తండ్రి చెప్పేసరికి చాలా సిగ్గుపడుతూ ఇంకెప్పుడు ఇలా చేయను నాన్నగారు అని మాటిచ్చిందండి దేవుని యందు ప్రియులారా. ఆయన టీవీ ప్రీచర్ తన ప్రసంగాలలో ఒకనొక రోజున తన జీవిత అనుభవాన్ని బిడ్డగా అనుభవం చెప్పారు. ఇదంతా బాగానే ఉంది నవ్వడానికి, కానీ మన జీవితంలో మనందరము దేవుని బిడ్డలం కదా. మనందరం ఏం చేస్తుంటాం? ఒకరి మీద ఒకరికి అసూయ. ఒకడు కొత్త చెప్పులు కొనుక్కుంటే చాలు అసూయ. కొత్త చెప్పులా? నా పరిస్థితి ఇంకా ఘోరం. ఎవరో బ్లెస్సింగ్కి బండి తీసుకొస్తారు, కారు తీసుకొస్తారు. నేనేదో ఆశీర్వాదం ఇచ్చి చిన్న ఫోటో తీసుకొని ఉన్నాను అనుకో, ఆ ఫోటో ఎవడన్నా చూస్తే ఫాదర్ గారు కొనిసారా? ఇటు ఎన్ని కొనేస్తాను? ఎవరో బండి ఇక్కడ పెట్టుకున్నారు, ఫాదర్ గారు బండి కొనేసినట్టున్నారు. ఓకే, మీరైతే నా మీద అసూయ పడరులేండి, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. కానీ మనలో మనకి చెప్పుల నుంచి ఏది చేసినా వెంటనే కళ్ళు ఇలాగ అయిపోతాయి, చెవులు ఇలాగ అయిపోతాయి, అంతా యాక్టివ్ అయిపోతాయి, బాడీలో అన్ని నరనరాలు యాక్టివ్ అయిపోతాయి. కొనేసారా? దేవుని యందు ప్రియులారా, అనవసరంగా పొరుగు వారిని తిడుతుంటే తండ్రిని తిడుతున్నట్లే, నీ తోటి వారిని దూషిస్తే తండ్రిని దూషిస్తున్నట్లే. ఎందుకంటే అట్ లాస్ట్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, అట్ లాస్ట్ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అట్ లాస్ట్ వీఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరలోకములో ఉన్న దేవునికి మనందరము బిడ్డలమే. నీ పొరుగు వారిని తిట్టుకోవడం వలన దేవుణ్ణి మనం తిడుతున్నాం, నీ పొరుగు వారిని అవమానించడం వలన దేవుణ్ణి మనం అవమానిస్తున్నాం. వీరి మీద సహనం కోల్పోతే మన దేవుని మీద సహనం కోల్పోతున్నాం, వీరిని దూషిస్తే మనం దేవుని దూషిస్తున్న వాళ్ళం అవుతున్నాం. కనుక మన ఆత్మీయ జీవితంలో సహనం కలిగి ఉండాలి, అక్కసు అసూయలకు దూరంగా ఉండాలి, తోటి వారిని ప్రేమించగలగాలి. ఒక డాక్టర్ గారు కాదు, ఒక ధనవంతుడు హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు ఏమైంది అని అడిగారు. మధ్యన ఏం బాగోట్లేదండి, చాలా నీరసంగా ఉంది, నాకేదో తేడాగా ఉంది. అవునా, అయితే బ్లడ్ టెస్ట్ చేస్తానండి. బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే రిపోర్ట్ ఏంటో తెలుసా? ర్యాబిస్ అనే జబ్బు వచ్చింది. ర్యాబిస్ అంటే కుక్క కరిస్తే వస్తుంది, లేదా ఎలక లేదా కరిస్తే వస్తుంది. ర్యాబిస్ అనే రోగం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కలుషితమైపోతుంది. ఆయన ఎంత ప్రమాదకరంగా మారుతాడంటే అతను ఎవరినైనా కరిసినా, అతను ఎవరినైనా రక్కినా అవతల వాళ్ళు కూడా చనిపోతారు, అవతల వాళ్ళు కూడా విషపూరితులు అయిపోతారు. అయ్యో, మీకు ఎంత ధనవంతులు, ఎంత గొప్పవాళ్ళు, కానీ మీకు ఎంత పెద్ద జబ్బు వచ్చిందండి, ర్యాబిస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు అని చెప్పారు. మరి ఎన్నాళ్ళు బతుకుతానండి? మహా అయితే ఒక నెల రోజులు బతుకుతారేమో, లేదా 15 రోజులు బతుకుతారేమో. కనుక ఆఖరిగా చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే చేసుకోండి అన్నారు. వెంటనే డాక్టర్ గారండి అర్జెంటుగా నాకు ఒక పేపర్ పెన్ను ఇస్తారా అన్నారు. డాక్టర్ గారు వెళ్ళి ఒక పేపర్ పెన్ను ఇచ్చారు. మనవాడు కూర్చొని టకటక రాసేస్తున్నాడు. ఏం రాస్తున్నారు? ఆఖరి దాన్ని ఏమంటారు, విల్ అంటారు కదా, వీలునామా రాస్తున్నారా? వీలునామా అంటే చచ్చిపోయిన తర్వాత వీడు ఆస్తి అంతే ఎవడికి వెళ్ళాలి. వీలునామా రాస్తున్నారా? లేదు.
ఏంటి మరి ఏం రాస్తున్నారు అంటే, ఎవరెవరిని కరవాలా, ఎవరెవరిని రక్కాలా ఈ 15 రోజులు నేను రాసుకుంటున్నాను. నాకు జబ్బు వచ్చిందని బాధ కాదు, నేను మరొకరిని కరిసేయచ్చు, రక్కేయచ్చు, లేపేయచ్చు అన్న ఆనందంతో ఉన్నట్టున్నాడు. దేవుని యందు ప్రియులారా, చనిపోయే క్షణములో కూడా కొంతమంది అక్కస్తోనే చేస్తారు. చనిపోయే వరకు ఇది మనల్ని విడవదు. కనుక ఈనాటి ఈ వాక్యానుసారము అక్కసను అసూయను విడనాడదాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ అంశం ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 9వ అధ్యాయం 42వ వచనం చదవండి ఎవరైనా. వారిలో ఆ, ఏ ఒక్కడైనా పాపియగుడుకు కాగరుకుడు కంటే ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి యగుటకు నీవు కారణమైతే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి తన మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడబోయేదడుతమే. సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచో చేయును నరికి పారవేయము. నీ కాలు నీకు పాప కారణమైనచో నీ కాలును నరికి పారవేయము. నీ కన్ను నీకు పాప కారణమైనచో నీ కన్నును పెరికివేయము. ఎందుకంటే 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళతో నరకానికి వెళ్ళే కన్నా ఒక్క చేతితో ఒక్క కాలుతో ఒక్క కంటితో పరలోకానికి వెళ్ళడం ఎంతో మేలు. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని యందు ప్రియులారా, దీన్ని బట్టి ప్రభు మనకేం చెప్తున్నారు? నిజంగా చెయ్యి నరికేసుకోమంటున్నారా? నిజంగా కాలు నరికేసుకోమంటున్నారా? దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ప్రభుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, పాపాన్ని త్రెంచండి, చేతులు త్రెంచకండి, చెయ్యి నరుక్కోకండి, నిన్ను పాపానికి ప్రేరేపించే దానిని తెంచుకోండి. ఓకే, నిన్ను పాపానికి ప్రేరేపించే దానిని త్రెంచుకోండి అంటున్నారు దేవుని యందు ప్రియులు. పాపాన్ని త్రెంచండి, దుర్మాతృకను వీడండి. మొదటి ధ్యానాంశం, సహనం కలిగి ఉండండి, అక్కసను అసూయను వీడండి. రెండవది, పాపాన్ని త్రెంచండి, దుర్మాతృకతను వీడండి. సింపుల్. ఒక స్టోరీ, క్యాటగిజం క్లాస్లో ఒక టీచర్ గారు పిల్లలకు ఒక యాపిల్ పండు తీసుకొని వచ్చారు. ఓకే, ఆ యాపిల్ అందరికీ చూపి, ఎలాగుంది, ఇది సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు యాపిల్ని కోసి చూపించారు. చూపిస్తే లోపల పురుగులు ఉన్నాయి. ఇప్పుడు టీచర్ గారు అయ్యారు, ఈ యాపిల్లో ఉన్న పురుగు బయట నుంచి లోపలికి వెళ్ళిందా, లోపల నుంచి బయటకు వస్తుందా? చెప్పండి, మీరు చూద్దాం. ఈ పురుగు లోపల నుంచి బయటకు వస్తుందా, బయట నుంచి లోపలికి వెళ్ళిందా? యాపిల్లోంచి లోపల నుంచే బయటకు వస్తుంది. వెరీ గుడ్, 100 మార్క్స్. దేవుని యందు ప్రియులారా, సైంటిస్టులు ఏమంటున్నారంటే దీని గురించి, యాపిల్ విత్తనముగా ఉన్నప్పుడే క్రిమి దాని మీద గుడ్లు పెడేస్తుందట. ఓకే, యాపిల్ విత్తనంగా ఉన్నప్పుడే ఒక క్రిమి వచ్చి దాని మీద గుడ్లు పెట్టి వెళ్ళిపోద్ది. దాని పని చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, అది నెమ్మదిగా యాపిల్గా మారుతుండగా మాంసము, చర్మము, దానికి కావలసినటువంటి ఓకే అది ఏర్పాటు చేసుకున్నాగా ఆ గుడ్డు సైలెంట్గా ఉంటుంది. యాపిల్ రెడీ అయిపోయిన తర్వాత అది ఆ గుడ్లను తెంచుకొని ఆ పురుగు బయటకు వస్తుంది. పురుగు లోపల ఉంది కనుక అది లోపల మొత్తం యాపిల్ని పాడు చేసేస్తుంది, తినేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సేమ్ టు సేమ్ ఆ యాపిల్ నువ్వే అనుకుందాం. నీలో నాలో కూడా హృదయములో పాపమనే క్రిమి ఉంటే అది లోపల గుడ్లు పెట్టి చెల్లిపోద్ది. ఓకే, నువ్వు పెరుగుతూ ఉండగా ఆ గుడ్లు కూడా పెరుగుతూ ఉంటాయి. నీ హృదయములో తలంపులు ద్వారా కళ్ళను పాడు చేస్తాయి. చెడు వీడియోలు చూడాలి, న్యూడ్ వీడియోలు చూడాలి అన్న ఆలోచన, చెడు తలంపు అనే క్రిమి
క్రియ ఏమవుతుంది? డౌన్లోడ్ ద బ్లూ ఫిల్మ్స్. క్రియ లోపల ఉన్నటువంటి క్రిమి, లోపల ఉన్నటువంటి తలంపు నీ కళ్ళను, హృదయములో ఉన్న మాటలు నీ నోటిని, హృదయములో ఉన్న క్రియలు నీ చేతులను కాళ్ళను పాడు చేస్తూ హాని చేస్తున్నాయి దేవుని యందు ప్రియులారా. కనుక ప్రభు అంటున్నారు, చెయ్యిని నరికేయండి, కాలు నరికేయండి, కన్ను పెరికేయండి అంటే దాని అసలైన అర్థం పాపాన్ని త్రెంచండి, పాపాన్ని త్రెంచండి, పాపాన్ని వీడండి, ఎట్టి పరిస్థితుల్లో పాపము చెయ్యకండి అని ప్రభు అంటున్నారు దేవుని యందు ప్రియులారా. ఇతరులకు హాని కలిగించే పనులు, ఇతరులకు హృదయాలను గాయపడేలా పలికే మాటలు, ఆత్మను కలుషితం చేసే తలంపులు, పవిత్రను పోగొట్టే చూపులు, దోషిగా ఇతరులను ఎంచే అలవాట్లు, జీవిత శైలిని మనం విడిచిపెట్టాలి. చాలా కష్టం. ఎంత కష్టం అంటే చెయ్యి నరికేసుకుంటే ఎంత కష్టమో, ఈ దుష్ట ఆలోచనలను, నీ నైజమును, నీ తత్వాన్ని వీడడం కూడా అంతే కష్టం దేవుని యందు ప్రియులారా. చాలా నాకు ఇక్కడ ప్రొటెస్టెంట్ విషయంలో నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏమంటారంటే బైబిల్ చదువుతారు, బైబిల్లో ఉంది విగ్రహాలు పెట్టొద్దని అంటారు. ఈ క్యాథలిక్స్ విగ్రహాలు పెట్టేశారు, మేము పాపాత్మలే. ఓకే, బైబిల్లో ఉంది ఎవరు తండ్రి అని పిలవకూడదు, అందుకే బ్రదర్ అయ్యగారు అని పిలుస్తాం. అయ్యగారు అని పిలవచ్చా? అయ్యగారు అంటే నువ్వు గొప్పవాడివి అని. వీడు అయ్యగారు కాదు అంటే సేవకుడు, బానిస అని అర్థం. క్యాథలిక్ చర్చిలో ఫాదర్ అండ్ సన్, స్పిరిచువల్ ఫాదర్, స్పిరిచువల్ సన్ ఆర్ డాటర్. అక్కడ అయ్యగారు, అమ్మగారు, బానిస, సేవకుడు అని అర్థం కదా. సో బైబిల్లో ఉంది విగ్రహాలు పెట్టకూడదు, కానీ వీళ్ళు పెట్టేశారు క్యాథలిక్స్. బైబిల్లో ఉంది ఎవరిని తండ్రి అని పిలవకూడదు, వీళ్ళు మాత్రం ఫాదర్ అని తండ్రి అని పిలుస్తున్నారు. ఎన్ని దూషిస్తారు. మరి బైబిల్లో ఉంది కదా చెయ్యి నరికేసుకో పాపం చేస్తే అని. నువ్వు ఎప్పుడు చెయ్యితో పాపం చేయలేదా? మరి ఎందుకు నరుక్కోవడం లేదు? అప్పుడు మాత్రం సీరియస్గా తీసుకోం బైబిల్ని. అర్థమవుతుందా మీకు? బైబిల్లో ఉంది నీ కన్ను పాప కారణమైతే కళ్ళు తీసేసుకో అంటున్నారు కదా, మరి నువ్వెందుకు కళ్ళు తీసేసుకోవట్లేదు? ఓన్లీ విగ్రహాల దగ్గర లేదా ఈ మిగతా దగ్గరే నీకు బైబిల్ని బైబిల్గా స్వీకరిస్తావు, వాక్యాన్ని వాక్యంగా స్వీకరిస్తావు, యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరిస్తావు, రాసింది రాసినట్టుగా స్వీకరిస్తావు. కానీ ఇటువంటప్పుడు మాత్రం అలా స్వీకరించమే చాలా తెలివైన వాళ్ళే, అది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏది ఏమైనా దేవుని యందు ప్రియులారా, పాపము చెయ్యొద్దు అని త్రెంచుకొనుట అంటే 2003వ సంవత్సరంలో 27 ఏళ్ళ సంవత్సరాల కుర్రవాడు, ఆ కుర్రవాడు ఆరోన్ రాల్స్టన్ అనే కుర్రవాడు మౌంటైన్ క్లైంబర్, అనగా పర్వతాలు ఎక్కేవాడు. పర్వతాలు ఎక్కుతూ ఉంటాడు. అలా ఎక్కుతూ ఉండగా అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు ఒక కొండను ఎక్కబోతాడు. దాన్ని గ్రిప్పింగ్ కోసం ఆ చేతిని కొంచెం లోపలికి పెడతాడు. లోపలికి పెట్టడం వల్ల ఏమైందంటే ఈ చెయ్యి లోపలికి ఎలాగ వెళ్ళిపోయింది తిరిగి రావడంలే, చెయ్యి రావడం లేదండి, ఎంత ప్రయత్నించినా రావడం లేదు. సో సుమారు 24 గంటలు ప్రయత్నం చేశాడు బయటికి లాగడానికి. ఎంత ప్రయత్నించినా చెయ్యి రావడం లేదు, ఆ పర్వతంలో ఇరుక్కుపోయాడు. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేయాలంక ఒకటే ఒక దారి, అలాగే ఉండి ఆకలితో చవ్వాలి, లేదంటే మరొక ఆప్షన్ ఏంటి? చేతిని నరికేసుకొని పోతే పోయింది, చెయ్య, నా ప్రాణం ముఖ్యం అని బయటకు వచ్చేయడం. సో అతను ఏం చేశాడు తెలుసా? తన చేతిలో తన యొక్క జోబిలో ఉన్నటువంటి చిన్న కత్తి తీసుకొని అతని చేతిని నరికేసుకొని, హిస్టరీలో జరిగింది ఇదంతా, ఇట్స్ ఆల్ హిస్టరీ. 2003 చేతిని నరికేసుకొని దాని నుంచి బయటపడి ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మేక్ ఏ చాయిస్ అంటున్నాం. పాపము చేసి నరకానికి వెళ్తావా, లేదంటే అవసరమైతే చెయ్యిని నరుక్కోవడం ఎంత కష్టమో నీ స్నేహాలను, నీ అలవాట్లను, నీ దురలవాట్లను, నీ చెడు అలవాట్లను, నీ పాప అలవాట్లను విడిచిపెట్టి మోక్షానికి వెళ్తావా? పాపము చేసి నరకానికి వెళ్తావా? పాపాన్ని త్రెంచుకొని మోక్షానికి వెళ్తావా? మేక్ ఏ చాయిస్. దేవుని యందు ప్రియమైన
సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ 3 పట్టణాల నుంచి 2 అంశాలను ధ్యానించాం. మొట్టమొదటి అంశం, సహనం కలిగి ఉండండి, అక్కసును అసూయను వీడండి. రెండవ అంశం, పాపాన్ని త్రంచండి, దుర్మాత్రకును వీడండి. మరి మన జీవితంలో ఇతరులకు దుర్మాత్రక ఇవ్వకుండా జీవించే వరము కొరకు ప్రార్థిద్దాం. పాపాన్ని విడిచిపెట్టి జీవించడానికి ప్రయత్నిద్దాం. పరుల పట్ల సహనం కలిగి జీవిద్దాం. అసూయ రాగద్వేషాలకు దూరంగా ఉందాం. దేవుని యందు ప్రియులారా, చివరిగా ఒక చిన్న మనవి. నిజానికి దుర్మాత్రక గురించి ప్రభు చెప్తున్నారు ఈనాటి పట్టణాలలో. దుర్మాత్రక గురించి ఈనాడు ఉదయం దివ్య పూజా బలిలో 55 నిమిషాలు, 5 నిమిషాలతో ఒక గంట పెద్ద ప్రసంగం చేశాం. దయించి తప్పకుండా దుర్మాత్రక దేవునికి ఎంత అయిష్టమో, దుర్మాత్రకకు దేవుడు ఎంత కఠినమైన శిక్ష విధిస్తాడో ఈ 2 అంశాలను ఉదయం ధ్యానించడం జరిగింది. ఆ యొక్క ప్రసంగాన్ని కూడా తప్పకుండా ఈ రానున్న రోజుల్లో ఆలకించి ధ్యానించి విశ్వాసములో ఎదగమని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిల్చుందాం. విశ్వాస